హాయ్ అమ్మ నాన్నలు, పిల్లలకి నైఫ్ ఇవ్వచ్చా, ఈజ్ ఇట్ సేఫ్, సుత్తి ఇవ్వచ్చా, పలుగు ఇవ్వచ్చా అని చాలామంది పేరెంట్స్ అడపాదడపా మెసేజెస్ ఆర్ కమెంట్స్లో అడుగుతూ ఉంటారు. బచ్చల కూర పప్పు చేసుకుంటూ మాట్లాడుకుందాం. అయితే ఈ విషయం అర్థం కావాలి అంటే షార్ట్ టర్మ్ డ్యామేజ్ ఏంటి, లాంగ్ టర్మ్ డ్యామేజ్ ఏంటి అన్న విషయాలు మనం అర్థం చేసుకోవాలి. చిన్న చిన్న పిల్లల చేతుల్లో ఫోన్లు పెట్టేటప్పుడు ఈజ్ ఇట్ సేఫ్ అని ఆలోచిస్తామా? మోస్ట్లీ నో కదా. గంటల కొద్దీ టీవీ ఆన్ చేసి ఉంచినప్పుడు ఈజ్ ఇట్ సేఫ్ అని ఆలోచిస్తామా? వల్గర్ జోక్స్ ఉన్న కామెడీ షోస్, గలీజ్గా అనిపించే రియాలిటీ షోస్ పిల్లలు ఇంట్లో ఉన్నా చూస్తాము. అప్పుడు ఈజ్ ఇట్ సేఫ్ అని ఆలోచిస్తామా? పిల్లలు చూడదగిన సినిమాలు కాకపోయినా వాళ్ళని దగ్గరుండి మరీ థియేటర్కి తీసుకెళ్ళి చూపిస్తాము. అప్పుడు ఈజ్ ఇట్ సేఫ్ అని ఆలోచిస్తామా? లేదు కదా. ఎందుకు ఆలోచించాం? బికాస్ ఇమీడియట్ డేంజర్ ఏమీ కనబడదు కనుక, ఫిజికల్గా సేఫ్గా ఉంటారు కనుక, బ్లడ్ అనేది కనపడదు కనుక, పిల్లలు ఏడవరు కనుక, వాళ్ళు హ్యాపీగా ఉంటారు కనుక, వాళ్ళు కష్టపడాల్సిన అవసరం లేదు కనుక. అదే ఒక నైఫ్ విషయానికి వచ్చేసరికి, లేదా ఒక పలుగు, సుత్తి వంటి హార్డ్వేర్ టూల్స్ దగ్గరికి వచ్చేసరికి ఆలోచించడం కాదు, వి డిసైడ్ ఆర్ వి డిక్లేర్ దట్ ఇట్స్ నాట్ సేఫ్. బికాస్ కట్ అయ్యే అవకాశం ఉంది, బ్లడ్ వస్తుందేమో, పిల్లలు ఏడుస్తారు, బాధపడతారు. అది మనకి చాలా కష్టంగా అనిపించే విషయం. బేసికల్లీ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ ఇమ్మీడియట్ ఫిజికల్ హర్ట్, అందుకే భయపడతాం. ఇప్పుడు షార్ట్ టర్మ్ వర్సెస్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అర్థం చేసుకుందాం. నైఫ్తో కూరగాయలు కట్ చేసేటప్పుడు మేబీ ఒక చిన్న కట్ అవుతుందేమో, కొంచెం బ్లడ్ వస్తుంది, ఏడుస్తారు. బట్ దెన్ కాసేపట్లో నొప్పి తగ్గుతుంది, వారం రోజుల్లో గాయం పూర్తిగా మానిపోతుంది. పిల్లలు తాము చేసిన తప్పు నుండి లెసన్ నేర్చుకుంటారు. ప్రాపర్గా మనం ఎంకరేజ్ చేయిస్తే మళ్ళీ నైఫ్ పట్టుకుని మరింత జాగ్రత్తగా కట్ చేస్తారు. వాళ్ళ తప్పుల్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, జాగ్రత్తగా ఎలా ఉండాలి, ఒక పని మీద ఏకాగ్రత, కాన్ఫిడెన్స్ అన్నీ తెలియకుండా నేర్చుకుంటారు. షార్ట్ టర్మ్లో ఫిజికల్ హర్ట్ ఉండొచ్చు, బట్ లాంగ్ టర్మ్లో వాళ్ళ బ్రెయిన్ మంచి క్వాలిటీస్తో చాలా స్ట్రాంగ్గా డెవలప్ అవుతుంది. అదే టీవీ, ఫోన్స్ వంటివి షార్ట్ టర్మ్లో చాలా ఫన్గా అనిపిస్తాయి, ఈజీగా కూడా అనిపిస్తాయి. బట్ పిల్లల బ్రెయిన్ని వితౌట్ ఎ డౌట్ డ్యామేజ్ చేస్తూ పోతాయి. దాని ఫలితమే లాంగ్ టర్మ్లో ఎదిగే కొద్దీ వాళ్ళ చదువులో కనిపిస్తుంది. చదువులోనే కాదు, వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ కనిపిస్తుంది, వాళ్ళ వ్యక్తిత్వంలో కూడా కనిపిస్తుంది. సో అమ్మా నాన్నలు, వాట్ ఈజ్ సేఫ్, వాట్ ఈజ్ నాట్ సేఫ్ అన్నది మీరే బాగా ఆలోచించి పిల్లల చేతిలో సరైన టూల్స్ని పెట్టండి.